ఇక 13వ అధ్యాయం ఉంది. కార్తీక ద్వాదశి మహాత్యం సువీర శృతి కీర్తి కథ. వశిష్ఠుడు ఈ విధంగా చెబుతున్నాడు. జనకరాజా, కార్తీక మాసంలో చేయదగిన ధర్మాలను చెబుతాను. నీవు స్వచ్ఛమైన మనస్సుతో విను. ఆ ధర్మాలన్నీ ఆవశ్యకాలైనవి. రాజా, కార్తీక ధర్మాలు మా తండ్రి అయిన బ్రహ్మచేత నాకు చెప్పబడినవి. అవన్నీ కూడా చేయదగినవి. ఒకవేళ చేయని ఎడల పాపం సంభవిస్తుంది. ఇది నిజం. సంసార సముద్రం నుంచి దాటగోరేవారు, నరక భయం గలవారు ఈ ధర్మాలను తప్పక చెయ్యాలి. కార్తీక మాసంలో కన్యాదానం, ప్రాతస్నానం, శిష్టుడైన బ్రాహ్మణుని పుత్రునకు ఉపనయనం చేయించటం, ధనం ఇయ్యటం, విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం ఇవి ముఖ్యాలు. కార్తీక మాసంలో ద్రవ్యహీనుడైన బ్రాహ్మణ పుత్రునికి ఉపనయనాన్ని చేయించి ఆ ఉపనయనంలో దక్షిణ గనక ఇచ్చేస్తే అనేక జన్మాలలోని పాపాలు నశిస్తాయి. తన ద్రవ్యమిచ్చి ఉపనయనాన్ని చేయించినప్పుడు ఆ వటువు చేయబడిన గాయత్రి జప ఫలం వల్ల పంచమహాపాతకాలు భస్మీపటలమైపోతాయి. గాయత్రీ జపం, హరిపూజ, వేద విద్యా దానం వీటి ఫలాన్ని చెప్పటానికి నాకు మాత్రం శక్యం కాదు. 10,000 తటాకాలను త్రవ్వించి అలా వచ్చేటువంటి పుణ్యాన్ని, 100 రావి చెట్లు పాతించిన పుణ్యాన్ని, నూతులు, దిగుడు బావులు, 100 బావులు తవ్వించినటువంటి పుణ్యాన్ని, 100 తోటలు వేయించిన పుణ్యాన్ని ఒక బ్రాహ్మణునికి ఉపనయనం చేయిస్తే వచ్చేటువంటి పుణ్యంలో 16వ వంతు కూడా సరిపోదు. ఈ కార్తీక మాసంలో ఉపనయన దానం చేసిన తర్వాత మాఘమాసంలో గాని, వైశాఖ మాసంలో గాని ఉపనయనాన్ని చేయించాలి. సాధువులు, శ్రోత్రియులు అయినటువంటి బ్రాహ్మణుల కుమారులకు ఉపనయనం చేయిస్తే అనంతమైనటువంటి ఫలం కలుగుతుందని ధర్మవేత్తలైన మునులు చెప్పారయ్యా. ఆ ఉపనయనాలకు సంకల్పం కార్తీక మాసంలోనే చేయాలి. అలా చేస్తే అప్పుడు వచ్చేటువంటి ఈ ఫలాన్ని చెప్పటానికి భూమి మీద గాని, స్వర్గమందు గాని ఎవరికి సాధ్యం కాదు. పరద్రవ్యం వల్ల తీర్థయాత్ర, దేవబ్రాహ్మణ సంతర్పణం చేసిన యెడల ఆ పుణ్యం ద్రవ్యదాతకు కలుగుతుంది. కార్తీక మాసంలో ధనమిచ్చి ఒక బ్రాహ్మణునకు ఈ ఉపనయనాన్ని, వివాహాన్ని చేస్తే అనంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. అంతేకాదు, కన్యాదానాన్ని ఆచరించేటువంటి వాడు తాను పాప విముక్తుడవుతాడు. ఈ కార్తీక మాసంలో తన పితరులకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించిన వాడవుతాడు. జనకరాజా, ఈ విషయమై పురాతన కథ ఒకటి ఉంది, చెబుతాను విను, సావధాన చిత్తుడు. ద్వాపరయుగంలో వంగదేశంలో సువీరుడు అనే రాజు ఉన్నాడు. మిక్కిలి వీర్య శౌర్యాలు కలవాడు. అతడు దురాత్ముడు. ఆ రాజు కొంతకాలానికి దైవయోగం వల్ల దాయాదుల చేత జయింపబడినవాడై రాజ్యభ్రష్టుడై అరోధవా ఏషా ఆత్మనో యత్పత్నీత అనే సుశ్రుక్త ప్రకారంగా భార్య అర్ధాంగి గనక ఆమెను కూడా తీసుకుని అరణ్యానికి పోయి ధనం లేక జీవించటం కోసం చాలా దుఃఖపడుతూ ఉన్నాడు. ఆ అరణ్యంలో రాజును, భార్య కందమూలాదులు భక్షిస్తూ కాలాన్ని గడుపుతూ ఉన్నారు. అలా ఉండగా భార్య గర్భవతి అయింది. నర్మదా తీరంలో రాజు పర్ణశాల నిర్మించాడు. ఆ పర్ణశాలలో ఆమె సుందరి అయిన ఒక కన్యను గన్నది. రాజు అరణ్య నివాసము, వన్యాహారము, అందులో సంతాన సంభవము, సంతాన పోషణకు ధనం లేకుండుట మొదలైన వాటిని తలుచుకుని తన పురాకృత పాపాన్ని స్మరిస్తూ బాలికను కాపాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత పుణ్యవశం చేత ఆ కన్యక వృద్ధి నొంది సౌందర్యంతోనూ లావణ్యంతోనూ ఒప్పి ఉన్నదే చూచేవారికి నేత్రానందకారిణి అయి ఉన్నది. ఆ చిన్నదానికి 8 సంవత్సరాల వయస్సు వచ్చింది. మనస్సుకు బహు రమ్యంగా ఉంది. ఇట్లు ఉన్నటువంటి ఆ కన్యను చూచి ఒక మునికుమారుడు, సువీర, నీ కూతుర్ని నాకిచ్చి వివాహం చేయమని యాచించాడు. ఆ మాట విని రాజు, మునికుమార, నేను దరిద్రుని గనక నేను కోరినంత ధనాన్ని నీవు ఇచ్చేదవేరి ఈ కన్యను నీకిస్తాను. జనక మహారాజా, ఈ మాటను విని మునికుమారుడు ఆ కన్య యందు ఉండేటువంటి కోరికతో రాజుతో ఈ విధంగా అన్నాడు. ఓ రాజా, నేను తపస్సు చేసి సంపాదించి బహుధనాన్ని నీకిస్తాను. దానితో నీవు రాజ్యమందు ఉండేటువంటి సుఖాలను పొందగలవు అని మునికుమారుడు చెప్పాడు. ఆ మాటలు విని రాజు సంతోషించి అలాగే చేస్తాను అన్నాడు. ఆ తర్వాత మునికుమారుడు ఆ నర్మదా నదీ తీరంలోనే తపస్సును ఆచరించి బహుధనాన్ని సంపాదించి ఆ ధనమంతా రాజుకిచ్చాడు.
ఇక రాజు ఆ ధనమంతా గ్రహించి ఆనందించి తృప్తిని పొంది ఆ మునికుమారునకు తన కూతుర్నిచ్చి తన యొక్క గృహ్య సూత్రంలో చెప్పబడిన ప్రకారం వివాహం అరణ్యంలోనే చేశాడు. ఆ కన్య కూడా వివాహం కాగానే భర్త వద్దకు చేరింది. రాజు కన్యా విక్రయ ధనంతో తాను భార్య జీవిస్తూ ఉన్నారు. రాజు భార్య తిరిగి ఒక కుమార్తెను కన్నది. రాజు ఆమెను చూసి సంతోషించి, ఈసారి ఈ కన్యకను విక్రయిస్తే చాలా ద్రవ్యం వస్తుంది, దానితో నా జన్మమంతా గడిచిపోతుంది అని సంతోషపడుతూ ఉన్నాడు. రాజు ఈ విధంగా తలపోస్తూ ఉండగా పూర్వపుణ్య వశం చేత ఒక యతీశ్వరుడు స్నానార్థం నర్మదా నదికి వచ్చి ఆ పర్ణశాల ముందు ఉన్న రాజును, రాజు భార్యను, రాజు కూతుర్ని చూచాడు. చూచి కౌండిన్య గోత్రుడైన ఆ యతీశ్వరుడు దయతో, ఓయ్ నీవెవాడవు, ఈ అరణ్యంలో ఇప్పుడు ఎందుకు ఇలా ఉన్నావు చెప్పమని అడిగాడు. దారిద్ర్యంతో సమానమైన దుఃఖము, పుత్రమృతితో సమానమైన శోకము, భార్యావియోగంతో సమానమైన వియోగ దుఃఖము లేదు. కాబట్టి దారిద్ర్య దుఃఖంతో శాకమూల ఫలాదులను పూజిస్తూ ఈ వనంలో నివాసం చేస్తూ కాలం గడుపుతూ ఉన్నాను. ఈ అరణ్యంలోనే పర్ణశాలలో నాకు కుమార్తె కలిగింది. ఆ చిన్నదానిని యవ్వనం రాగానే ఒక మునికుమారుని వల్ల బహుధనాన్ని గ్రహించి వానికిచ్చి వివాహం చేసి ఆ ధనంతో సుఖంగా జీవిస్తున్నాను. ఇక ఏమి వినగోరితివో చెప్పు. ఇలా రాజు వాక్యాన్ని విని యతి ఇలా అన్నాడు, రాజా, ఎంత పని చేశావయ్యా, మూఢుని వలె పాపాలను సంపాదించుకున్నావు. కన్యాద్రవ్యం చేత జీవించేవాడున్నాడే యమలోకంలో అసిపత్రవనం అనేటువంటి నరకంలో నివసిస్తాడు. కన్యాద్రవ్యం చేత దేవ ఋషి పితరులను తృప్తి చేస్తున్నటువంటి వారికి పితృదేవతలు ప్రతి జన్మలోనూ ఇతనికి పుత్రులు కలకకుండుగాక అని శాపాన్నిస్తారు. కన్యాద్రవ్యంతో వృత్తిని సంపాదించి ఆ వృత్తి వల్ల జీవనం చేసేటువంటి పాపాత్ముడున్నాడే రౌరవ నరకాన్ని పొందుతాడు. సమస్తమైన పాపాలకు ప్రాయశ్చిత్తం చెప్పబడి ఉంది, కానీ కన్యా విక్రయ పాపానికి మాత్రము ప్రాయశ్చిత్తం ఎక్కడా చెప్పబడి ఉండలేదు. కాబట్టి ఈ కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఈ రెండవ కూతుర్నకు బంగారు ఆభరణాలతో అలంకరించి ఈ కన్యకను దానం ఇచ్చి వివాహం చేయి. కార్తీక మాసంలో విద్యా తేజశీలయుక్తుడైనటువంటి వరుణకు కన్యాదానం చేసినవాడున్నాడే, గంగాది సమస్త తీర్థాల్లో స్నానదానాలు చేసేటివాడు ఆ పొందే ఫలాన్ని యథోక్త దక్షిణాయుతంగా అశ్వమేధాది యోగాలు చేసినటువంటి వాడు పొందే ఫలాలను పొందుతాడు. ఈ విధంగా యతి చెప్పగానే ఆ రాజు విని సకల ధర్మవేత్త అయిన యతీశ్వరునితో నీచుడై ధనాశతో ఈ విధంగా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, ఏమిటయ్యా నీ మాట? పుత్రదారాదులు, గ్రహక్షేత్రాదులు, వస్త్రాలంకారాదులు ఉన్నందుకు దేహాన్ని సుఖపెట్టి భోగించాలి గాని ధర్మం అంటే ఏమిటి, పుణ్యలోకం అంటే ఏమిటి, అసలు దానం అంటే ఏమిటి, ఫలం అంటే ఏమిటి? ఎలాగైనా ధనాన్ని సంపాదించి భోగించటమే ముఖ్యం. నా ఈ రెండవ కూతురుంది, ఈమెను పూర్తిగా ఎవరైతే డబ్బు ఇస్తారో అలాంటి వారికిచ్చి ఆ ద్రవ్యంతో సుఖభోగాలను పొందుతాను, నీకెందుకు నీ దారిని పో అని అనగానే ఆ మాటలు విని యతి స్నానం కోసం నర్మదా నదికి వెళ్ళాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఆ అరణ్యంలోనే సువీరుడు మృతి చెందాడు. అలా మృతి చెందగానే యమదూతల పాశాలతో వచ్చి ఆ రాజును కట్టి యమలోకానికి తీసుకునిపోయారు. అక్కడ యముడు వారిని చూచి కళ్ళెర్ర చేసి అనేక నరకాల్లో ఉండేటువంటి యాతనలు పొందించి అసిపత్ర వనంలో రాజు పితరులను కూడా పడవేశాడు. అసిపత్రం అంటే కత్తులే ఆకులుగా ఉన్నటువంటి వృక్షాలతో కూడిన చిక్కని వనం. ఈ సువీరుని వంశంలో శృతకీర్తి అనేవాడొకడు సమస్త ధర్మాలను 100 యజ్ఞాలను చేసి ధర్మంగా రాజ్యపాలన గావిస్తున్నాడు. స్వర్గానికి పోయి ఇంద్రాదుల చేత సేవించబడుతూ ఉన్నాడు. ఈ శృతకీర్తుని సువీరుని పాపశేషం చేత స్వర్గమునందు ఉంటే తాను నరకమనబడి యమయాతనలు పొందుతూ ఒకనాడు, ఇదే అన్యాయం అయ్యా, పుణ్యం చేసిన నన్ను యమలోకనందు ఉంచారు అని విచారించుకుని ధైర్యంతో యముని దగ్గరికి వెళ్ళి ఇలా అన్నాడు, సర్వాన్ని తెలిసిన ధర్మరాజా, నా మానవ్యుడు, ఎంత మాత్రాన పాపాన్ని చేయని నాకు ఈ నరకం ఎందుకు వచ్చింది? అయ్యో, ఋషీశ్వరులు చెప్పిన ధర్మాలన్నీ వృధాగా పోయాయి. ఇది కాక స్వర్గంలో ఉన్నటువంటి నాకు నరకాన్న పడేయటం ఎందుకు? ఈ ఆలోచన ఎందుకు కలిగింది? శృతకీర్తి ఇట్లా చెప్పినటువంటి మాటలు విని
యముడన్నాడు, శృతకీర్తి, నీవన్నమాట నిజమే. కాని నీ వంశస్థుడు సువీరుడనేవాడున్నాడే, అతడు దురాచారుడై కన్యాద్రవ్యం చేత జీవించాడయ్యా. ఆ పాపం చేత వాని పితరులైనటువంటి మీరు స్వర్గస్థులైనా కూడా నరకంలోనే ఉన్నారు. ఆ తర్వాత భూమిలో దుష్టయోనులందు జన్మిస్తాడు. శృతకీర్తి, ఇంకా విను. సువీరుని యొక్క రెండవ కుమార్తె ఉన్నది. నర్మదా నదీ తీరంలో పర్ణశాలలో తల్లి వద్ద ఉన్నది. దానికి ఇంకనూ వివాహం కాలేదు. కాబట్టి నీవు నా ప్రసాదం వల్ల ఈ దేహంతో అక్కడికి పోయి అక్కడ ఉన్న మునులతో ఈ మాటను చెప్పి కార్తీక మాసంలో ఆ కన్యను యోగ్యుడైన వరునికిచ్చి కన్యాదానం పెండి చేయి. కార్తీక మాసంలో సర్వాలంకారయుక్తమైన కన్యను వరునికిచ్చేటువంటి వాడు లోకాధిపతి అవుతాడు. శాస్త్ర ప్రకారం కన్యాదానం ప్రశస్తం. ఆ విధంగా కన్యాదానం చేయటానికి కన్యా సంతానం లేనివాడు ఒక బ్రాహ్మణునికి ధనాన్ని గనక ఇస్తే ధనదాతయు లోకాధిపతి అవుతాడు. కన్యలు లేనివారు 2 పాడియావులనిచ్చి కన్యకును తీసుకుని వచ్చి వరునికిచ్చి వివాహం చేస్తే కన్యాదాన ఫలాన్ని పొందుతారు. కాబట్టి నీవు శీఘ్రంగా పోయి బ్రాహ్మణులకు కన్యామూల్యం ఇవ్వు. దానిచేత నీ పితరులందరూ కూడా తృప్తిని పొంది నిత్యం సంతోషిస్తారు. శృతకీర్తి యముని మాటలు విని అలాగేనయ్యా అని యమునికి వందనమర్పించి నర్మదా తీరమందున్న కన్యను సువర్ణ ఆభరణాలతో కార్తీక శుక్ల పక్షంలో ఈశ్వర ప్రీతిగా విద్యుక్తంగా కన్యాదానం చేశాడు. ఆ పుణ్య మహిమ చేత సువీరుడు యమపాశ విముక్తుడే స్వర్గానికి పోయి సుఖంగా ఉన్నాడు. ఆ తర్వాత శృతకీర్తి 10 మంది బ్రాహ్మణ బ్రహ్మచారులకు కన్యామూల్యాన్ని ఇచ్చాడు. దానిచేత వాని పితరులందరూ కూడా విగత పాపులై స్వర్గానికి పోయారు. తాను కూడా యథాగతంగా స్వర్గానికి చేరాడు. కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం ఆచరించేటువంటి వాడున్నాడే, అతడు విగత పావుడవుతాడు. ఇందులో సందేహం లేదు. కన్యామూలం ఇవ్వలేని వారెవరైతే ఉన్నారో మాటతోనైనా సరే వివాహానికి సహాయం చేస్తే వారి పుణ్యానికి అంతం లేదు. కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించేవాడు హరి సాయుధ్యాన్ని పొందుతాడు. ఇది నిజం, నా మాట నమ్ము. ఈ ప్రకారంగా కార్తీక వ్రతం ఆచరించినటువంటి వారున్నారే, వారు రౌరవ నరకాన్ని పొందుతారయ్యా అని తెలియజేశాడు. ఇంతటితో 13వ అధ్యాయం సమాప్తమైంది. మీకేమైనా సందేహాలుంటే మాకు కామెంట్స్ రాయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్లో 100కి పైగా పరిష్కార మార్గాలు ఉన్నాయి. మీకు కావలసినవి పాటించి ఆ దైవానుగ్రహం పొందండి. ఓం శాంతి.